సినిమా ట్రెండ్ మారిపోయింది మరి. ఫస్ట్ ఆమెకి చెప్పు, ఫస్ట్ వెనకున్న ఆవిడకి చెప్పు పేరేంటి? మావా సమ్మన్స్ భార్య సార్. ఎంత రూపతి పుత్రిక కైకసి. ఓకే రెడీ సార్. రెడీ. కానీ ఎంత రూపవతి కదా మనం మన ఆ వాల్యూమ్ ఇది ఎక్కువ వస్తుంది సార్ హిందీది. ఓకే. ఎంత రూపవతి కదా మన పుత్రిక కైకసి. ఓకే రెడీ. ఎంత రూపవతి కదా మన పుత్రిక కైకసి. అవునా? ఓకే రెడీ. కానీ సౌందర్యం దేనికి కనీసం ఎవరూ చూసేవాళ్ళు లేనప్పుడు. ఓకే ఓకే రెడీ. కానీ ఈ సౌందర్యం దేనికి కనీసం ఎవరూ చూసే కానీ సౌందర్యం. ఓకే ఓకే కానీ సౌందర్యం దేనికి కనీసం ఎవ్వరూ చూసేవాళ్ళు లేనప్పుడు. ఓకే మైక్ ఒకసారి. ఓకే రెడీ. కానీ సౌందర్యం దేనికి కానీ సౌందర్యం దేనికి కనీసం ఎవరు చూసేవాళ్ళు లేనప్పుడు. ఓకే రెడీ. కానీ సౌందర్యం దేనికి కనీసం ఎవరు చూసేవాళ్ళు లేనప్పుడు. రెడీ. ఓకే సో ఇప్పుడు ఆ హిందీ డైలాగ్ ఉంది కదా లెంత్, అది ఏ లెంత్ లో చెప్పారో ఆ లెంత్ లోనే మనం ఇవ్వాలి. ఓకే ఓకేనా? రెడీ రెడీ టేక్. కొంచెం ముందు లీడ్ ఇస్తున్నా చూసుకోండి. రెడీ టేక్. నేను నిన్ను చూస్తా కదా తల్లి. నేను నిన్ను చూస్తున్నా కదా తల్లి. ఓకే కొంచెం క్లారిటీ. ఓకే కొంచెం అంటే తగ్గించారు బట్ డైలాగ్ అది రోల్ అయిపోతుంది. ఓకే రెడీ రెడీ టేక్. రెడీ. నేను నిన్ను చూస్తున్నాను కదా తల్లి.
ఓకే. రెడీ రెడీ. రెడీ టేక్ మీరిద్దరూ కేవలం మీ లోకంలో మునిగిపోయి ఉన్నారు. కొద్దిగా చిన్న స్మైల్. మీరిద్దరు మీ లోకంలో మునిగిపోయినారు. ఓకే. రెడీ మొన్న లక్ష్మీ నరసింహ కార్టూన్ వచ్చింది చూసినా. 60 crores పెట్టి సినిమా తీశారు. 2.5 crores పెట్టి 220 crores డబుల్ అయింది. మా మామయ్య గారు నేను చెప్పింది. కార్టూనే అంత ఫస్ట్ టైం అంత పెద్ద సినిమా అంత హిట్ అవుతుంది. కాబట్టి అది కొద్దిగా ఎమోషన్స్ అమ్మా. ఓకే. ఇదే మాడ్యులేషన్స్ అక్కడ చెప్పాల్సి వస్తుంది. రెడీ రెడీ సార్. రెడీ టేక్ మీరిద్దరూ కేవలం మీ లోకంలోనే మునిగిపోయి ఉన్నారు. నెక్స్ట్ టైం కూడా అదే పెద్ద డైలాగ్ సార్. చూసుకో. అక్కడ వరకు చెప్పు ఫస్ట్. ఓకే. ఒకసారి విని దాని మీద ప్రాక్టీస్ చేసుకో. కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. అవర్స్లో మీరు బాంబేలో ఉందంట వర్క్. పొద్దున ఉంటారు లైట్ 6 గంటలకు 4 గంటలకు ఎక్కారు అనుకోండి. 5, 6 కల్లా దిగుతారు. 8 కల్లా 9 కల్లా కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. ఓకే. రెడీ సార్. రెడీ. రెడీ టేక్ కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. అది క్యారెక్టర్ లాగా లేదు. చదివేస్తాను. ఓకే. క్యారెక్టరైజేషన్ చూసుకోవాలి. ఎందుకంటే సింగ్లో చెప్తున్నాం బట్ ఎమోషన్ ఏది మళ్ళీ చెప్పు ఒకసారి. చెప్పేటప్పుడు ఒకసారి 2-3 సార్లు అనుకోమ్మా. ఓకే సార్. కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. మీరిద్దరూ కేవలం మీ లోకంలో మీరు మునిగిపోయి ఉన్నారు. కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరం మారుతున్న ఋతువుల్ని చూసి ఆనందిస్తున్నారు. అనేక ప్రతి సంవత్సరం మారుతున్న ఋతువు. ఓకే. రెడీ. రెడీ టేక్ కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరం మారుతున్న ఋతువులను చూసి ఆనందిస్తున్నారు. సాఫ్ట్వేర్స్ అంతా మీ వాళ్ళందరూ యాక్టింగ్ మానేసి డబ్బింగ్ వేసేస్తారు. మాకు అన్నీ అదే సాఫ్ట్వేర్ అయిపోయింది. అనేక ఉత్సవాల్లో సమ్మిళితమైన నృత్యం చేస్తారు. అనేక ఉత్సవాల్లో సమ్మిళితమయ్యి నృత్యం చేస్తున్నారు. గానం చేస్తున్నారు. అమ్మాయి కూడా వీక్లో పడుతుంది. చేసి జ్ఞానం చేసుకుంటున్నారు. ఓన్లీ సినిమాలు గానం చేస్తున్నారు. కానీ ఈ పాతాళపు అంధకారములో మీరిద్దరు తప్ప ఇంకెవరు ఉన్నారా నా సౌందర్యాన్ని చూడడానికి? ఓకే. ఫేస్లో స్మైల్ ఉంది లైట్గా. ఓకే సార్. సినిమాకి సీరియల్ తేడా ఉంది. ఏంటంటే సీరియల్లో ఎలా ఉన్నారు అంటే సినిమాలో ఎలా ఉన్నారు. ఈ సినిమా ఎంత తేడా
ఉన్నారు అన్నట్టు. ఎందుకంటే బ్రాడ్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వండి. అనేక ఉత్సవాల్లో సమ్మిళితమై నృత్యం చేస్తారు, గానం చేస్తారు. కానీ ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరు తప్ప ఇంకెవరు ఉన్నారు నా సౌందర్యాన్ని చూడ్డానికి? ఓకే. సినిమాకి వచ్చిన తర్వాత హాయ్. అనేక ఉత్సవాల్లో సమ్మిళితమై నృత్యం చేస్తారు, గానం చేస్తారు. కానీ ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరు తప్ప ఇంకెవరు ఉన్నారు నా సౌందర్యాన్ని చూడటానికి? కనుక భగవద్గీతను, రామాయణం ఉత్సవం గురించి మీరు ఇచ్చుకుంటారు. మరి ఎక్కడ రెడీ సార్, ఎక్కడ అతను పత్రాలు కదా. రెడీ. అనేక ఉత్సవాల్లో సమ్మిళితమై నృత్యం చేస్తారు, జ్ఞానం చేస్తారు. కానీ ఈ గానం చేస్తారు. గానం లెంత్ ఎంత ఉందో మనం ఆడటానికి ట్రై చేయాలి ఒకసారి. కరెక్ట్గా ఉంది. ఓకే ఇంకా డైలాగ్ ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేశారు అనే దాంట్లో ఒకసారి ఆ లెంత్ చూసుకోండి చాలు. ఓకే మరీ ఎక్కువైపోయినా మళ్ళీ ప్లే చేయకూడదు. ఓకే. అనేక ఉత్సవాల్లో సమ్మిళితమై నృత్యం చేస్తారు, గానం చేస్తారు. ఎక్స్ప్రెషన్ లేదు. ఓకే. కానీ నేను అన్ని తీసాను. నేను మొన్న సినిమా కూడా హరిహర వీరమల్లు అభివృద్ధి కూడా సినిమా కానీ ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరూ తప్ప ఇంకెవరున్నారు నా ఈ సౌందర్యాన్ని చూడ్డానికి? రెడీ సార్, ఇలా పాజిటివ్ తీసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయో. ఆ మూడు చెప్పు. ఓకే రెడీ? రెడీ. మధ్యలో పాజ్ ఉందని చూసుకోండి. రెడీ టేక్. ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరూ తప్ప ఇంకెవరున్నారు నా ఈ సౌందర్యాన్ని చూడ్డానికి? వాసిష్ఠి గారు చేశారే అనుకో, ఏముంది చేయలేదు. ఈజీకి క్రేజీ పెట్టే ఉంది. మనకు క్రేజీ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే పర్వాలేదు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని అవ్వట్లేదు. సస్పెన్స్, థ్రిల్లర్స్ అండ్ మైథాలజికల్ మనం మీరు ఇలా చెప్పి నన్ను మాయ చేయకండి. ఇక నన్ను పాతాళ లోకం నుంచి వెళ్ళి భూలోకం తిరగడానికి అనుమతి ఇవ్వండి. మీరు ఇలా చెప్పి నన్ను మాయ చేయకండి. ఇక నన్ను పాతాళ లోకం నుంచి వెళ్ళి భూలోకాన్ని తిరగడానికి అనుమతి ఇవ్వండి. పాతాళ్ కాదు, పాతాళ లోకం. పాతాళ లోకం. పాతాళ్ కాదు, పాతాళ్ అనేది హిందీ వర్డ్. పాతాళ లోకం. పాతాళ లోకం. వెంకటు రెడీ? రెడీ. రెడీ టేక్. మీరు ఇలా చెప్పి నన్ను మాయ చేయకండి. ఇక నాకు పాతాళ లోకం నుంచి వెళ్ళి భూలోకానికి తిరగడానికి అనుమతి ఇవ్వండి. పాతాళ్ అంటున్నావు, పాతాళ లోకం. అందులో అదే పాతాళ్ రాశారా? పాతాళని అది వాయిస్ వినిపిస్తోంది సార్ అట్లా. హిందీని వదిలేయి. ఓకే హిందీలో ఏమంటారు? ఛత్రపతి మహారాజ్ అంటారు, ఛత్రపతి శివరాజ్ మహారాజ్ అంటారు. తెలుగులో ఛత్రపతి శివాజీ మహారాజుకి అంటాం మన ఇక్కడ. ఓకే కాబట్టి మహారాజ్ అనేది ఇస్ నార్త్ వర్డ్, అలాగే పాతాళ్ ఇస్ నార్త్ వర్డ్. ఓకేనా? ఓకే సార్. పాతాళం ఇది. రెడీ? హిందీ వదిలేయి, తెలుగు రాసింది చెప్పు. రెడీ టేక్. మీరు ఇలా చెప్పి నన్ను మాయ చేయకండి. ఇక నన్ను పాతాళ లోకం నుంచి వెళ్ళి భూలోకంలో తిరగడానికి అనుమతి ఇవ్వండి. నేను ఇక్కడ ఉండి ఉండి పూర్తిగా విసిగిపోయాను. రెడీయా? రెడీ. రెడీ టేక్. నేను ఇదే చెప్తా, పర్టికులర్ దగ్గరికి రావట్లేదు. నేను ఇక్కడ ఉండి ఉండి పూర్తిగా విసిగిపోయాను. అది నేను ఇక్కడ ఉండి ఉండి పూర్తిగా విసిగిపోయాను.
ఓకే. తలుపుకి పక్కన పెట్టాను చూడండి. రెడీ. రెడీ టేక్. నేను ఇక్కడ ఉండి ఉండి పూర్తిగా విసిగిపోయాను. ఓకే. నాకు ఇప్పుడు ఏమన్నాడు బాబా లాగే ఆ సినిమా తెలియదు దృశ్యం కాదు పవన్ కళ్యాణ్ రచన పరిగెత్తు నాకు అదే డైలాగ్ ఓకే. నేను నీ మనసులో వ్యథని అర్థం చేసుకోగలుగుతున్నాను తల్లి. కానీ మేము నీకు పాతాళం నుంచి బయటికెళ్ళడానికి అనుమతి ఇవ్వలేము. రెడీయా? రెడీ. రెడీ టేక్. ఒకసారి మళ్ళీ. ఉత్తరి దగ్గర ఏముంది తల్లి. ఉత్తరి ఇస్ సంస్కృత్ వర్డ్ ఉత్తరి మరి అర్థం కాదని చూపిస్తాను రెడీ నేను నీ మనసులో వ్యథని అర్థం చేసుకోగలుగుతున్నాను తల్లి. కానీ మేము నీకు పాతాళం నుంచి బయటికెళ్ళడానికి అనుమతి ఇవ్వలేము. ఇదివరకు ఈటీవీ ఛానల్స్లో వాటిలో హిందీ సోషల్ సీరియల్స్ ఉంటుంది రెగ్యులర్ స్టోరీస్ ఉంటాయి అలాంటి క్యారెక్టర్స్ చేసుకొని కుటుంబంలో చూస్తారు ఆ సీరియల్స్ ఏమైందంటే తెలుగు సీరియల్స్ ఇబ్బంది అవుతుంది వేరే వాళ్ళు ఇది గ్రాఫిక్స్ డబ్బులు వాడి పెడతారు అంటే అందమైన అమ్మాయి ఆ సీరియల్స్ ఏమైందంటే మన తెలుగు సీరియల్స్కి డ్యామేజ్ ఉంటుంది అందుకని ఏం చేసిందంటే మన తెలుగు సీరియల్స్ ఇంకేదో మైగ్రేట్ వాళ్ళు అంటే బడ్జెట్ లోపం ఉంటుంది కాబట్టి ఓకే. అయితే నిజంగానే విష్ణువు అంత కఠినాత్ముడా, అంత క్రూరుడా? అంత క్రూరుడా? అంత సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. ఓకే. అయితే నిజంగానే విష్ణువు అంత కఠినాత్ముడా, అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. రెడీ? రెడీ. రెడీ టేక్. అయితే నిజంగానే విష్ణువు అంత కఠినాత్ముడా, అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడా? ఫస్ట్ ఓకే. సెకండ్ది పాజ్ లేదు మధ్యలో. సెకండ్ది చూడండి ఒకసారి కంటిన్యూస్గా డైలాగ్ ఉంటుంది. అచ్చా, ఇక్కడ తెలుగులో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంత క్రూరుడా ఎన్ని సంవత్సరాలు ఓకే. అంటే విజువల్గా మనకి అక్కడ పాజ్ ఉందా లేదా చూసుకొని స్విచ్ పెట్టి మనం డైలాగ్ రెఫరెన్స్ అనమాట. ఓకే. ఒకసారి చూడండి. ఓకే. రెడీ. కొంచెం ముందు రీడ్ ఇస్తున్నా చూసుకోండి. రెడీ టేక్. అంత క్రూరుడా ఇన్ని సంవత్సరాలు మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడా? భూలోకవాసులానికి పూజలు అర్చనలు ఎలా చేస్తున్నారు అసలు? అలాంటప్పుడు భూలోకవాసులు ఆయనకి పూజలు అర్చనలు ఎలా చేస్తున్నారు అసలు? రెడీ? రెడీ. రెడీ టేక్. అలాంటప్పుడు భూలోకవాసులు ఆయనకి పూజలు అర్చనలు ఎలా చేస్తున్నారు అసలు? ఆ రచనలు రోల్ అవుతుంది ఒకసారి. రెడీ టేక్. అలాంటప్పుడు భూలోకవాసులు ఆయనకి పూజలు అర్చనలు ఎలా చేస్తున్నారు అసలు?
ఇంపార్టెంట్ టైం కూడా చూడండి. మా పెద్దనాన్న అన్నీ మర్చిపోవచ్చేమో కానీ నేను ఆ విష్ణువుని ఎప్పటికీ మర్చిపోను, ఎవరైతే మా చిన్నాన్నని నాన్నని వధించాడో. ఓకే. అది పాజిటివ్ మామూలుగా ఎలా ఉందో జస్ట్ రిఫరెన్స్ కోసం వినండి. బట్ ఇక్కడ చాలా సీరియస్గా ఉంది కదా, ఆ కోపం కావాలన్నమాట. ఓకే. సో ఆ కోపంతో ట్రై చేయండి. ఓకే. రెడీ రెడీ ఓకే. రెడీ రెడీ. రెడీ మా పెదనాన్న అన్నీ మర్చిపోవచ్చేమో కానీ నేను ఆ విష్ణువుని ఎప్పటికీ మర్చిపోను, ఎవరైతే మా చిన్నాన్న నాన్నని వధించాడో. సరే వచ్చేయండి. ఓకే. కొంచెం మామూలుగానే పర్లేదు, కొంచెం వర్డ్స్ డిఫికల్ట్ ఉన్నాయి కదా. సాంస్క్రిట్ వర్డ్స్. కొంచెం ఇంకా ప్రాక్టీస్ రావట్లేదు. ఇదే కదా ఇదే కైకసి 32 సెకండ్స్ స్టార్ట్ అవుతుంది. కృష్ణుడు అన్నా శివుడు వాళ్ళు ఏం ట్రాన్స్లేట్ చేసింది. స్టార్టింగ్ శివపార్వతుల స్టార్టింగ్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కైకసి 48 కదా, భక్తుల హృదయాలు మొదలు 28 సెకండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. టైం కూడా ఉంది కదండి. ఏదో వేరే వచ్చింది. మైక్ పైకి ఉంది కొంచెం భార్య నుంచా 28 సెకండ్స్ కనుక అదే ఎంత రూపవతి కదా మన పుత్రి కైకసి. ఓకే. రెడీ. ఎంత రూపవతి కదా మన పుత్రి కైకసి. పాజ్ లేదు అక్కడ. ఓకే. ఒకసారి చూడండి, పాజ్ లేదు అక్కడ. ఎంత రూపవతి కదా మన పుత్రిక కైకసి. అవునా?
ఓకే. రెడీ రెడీ. టేక్ రెడీ. సారీ. రెడీ టేక్ ఎంత రూపవతి కదా మన పుత్రిక కైకసి, అవునా? కానీ సౌందర్యం దేనికోసం? అని సౌందర్యం దేని ఎవరు కనీసం ఎవరు చూసేవాళ్ళే లేనప్పుడు. కానీ ఇంత సౌందర్యం దేనికి? కానీ ఈ సౌందర్యం దేనికి? కనీసం ఎవరు చూసేవారే లేరు. కానీ ఇంత సౌందర్యం దేనికి? కానీ ఈ సౌందర్యం దేనికి? కనీసం ఎవరు చూసేవారే లేనప్పుడు. కనీసం ఎవరు చూసేవారే లేనప్పుడు. కానీ ఈ సౌందర్యం దేనికి? కనీసం ఎవరు చూసేవారే లేనప్పుడు. ఓకే. రెడీ రెడీ. టేక్ కానీ ఈ సౌందర్యం దేనికి? కనీసం ఎవరు చూసేవారే లేనప్పుడు. కొంచెం వాయిస్ ఓపెన్ చేయండి, అంటే నొక్కేసినట్టుంది. ఓకే. రెడీ టేక్ కానీ ఈ సౌందర్యం దేనికి? కనీసం ఎవరు చూసేవారే లేనప్పుడు. స్టార్టింగ్ ఇది చాలా తక్కువ వస్తుంది, వాయిస్ తక్కువ వస్తుంది. కావాలని నొక్కేసినట్టు ఉంటుంది. ఓకే. కొంచెం ఫ్రీగా చెప్పండి, పర్లేదు. కానీ ఈ సౌందర్యం దేనికి? ఓకే. ఓకే. రెడీ టేక్ కానీ ఈ సౌందర్యం దేనికి? కనీసం ఎవరు చూసేవారే లేనప్పుడు. నేను నిన్ను చూస్తాను కదా తల్లి. నిన్ను చూస్తున్నా కదా తల్లి. ఓకే. నేను నిన్ను చూస్తున్నాను కదా తల్లి. రెడీ రెడీ. ఓకే. రెడీ టేక్ నేను నిన్ను చూస్తున్నా కదా తల్లి. నాను అని రావాలి, నేను చూస్తున్నా అని వచ్చింది. చూస్తున్నాను కదా తల్లి అని చెప్తా. చూస్తున్నా కూడా బాగానే ఉంది, సరే చూస్తున్నాను చెప్పండి. ఓకే. రెడీ టేక్ నేను నిన్ను చూస్తున్నాను కదా తల్లి. మీరిద్దరూ కేవలం ఈ లోకంలో మీరు మునిగిపోయి ఉన్నారు. కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. మీరిద్దరూ కేవలం ఈ లోకంలో మునిగిపోయి ఉన్నారు. కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. ఒకసారి అదే 2 లైన్స్ ట్రై చేస్తా. కానీ నేను మాత్రం ఇక్కడ చాలా ఫస్ట్. మీరిద్దరూ కేవలం ఈ లోకంలో మునిగిపోయి ఉన్నారు. రెడీ. మీరిద్దరూ కేవలం ఈ లోకంలో మునిగిపోయి ఉన్నారు. కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరం మారుతున్న ఋతువుని చూసి ఆనందిస్తున్నారు. కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరం మారుతున్న ఋతువుని చూసి ఆనందిస్తున్నారు. కానీ నేను మాత్రం ఓకే. ఒకసారి ట్రై ఫస్ట్. ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేస్తారా? కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరం మారుతున్న ఋతువులను చూసి ఆనందిస్తున్నారు. ఓకే. లీడ్ ఇస్తారా? లీడ్
లీడ్ ఇస్తారా? దీనికంటే ముందు చెప్పినలాగా ముందు చెప్పింది మీరిద్దరు కేవలం. ముందు దానికి దీనికి చాలా గ్యాప్ వచ్చింది. ఓకే. ఓకే. సరే ముందు తీసుకుంటాను. చూడండి రెడీ ఆ. రెడీ టేక్. కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరం మారుతున్న ఋతువులను చూసి ఆనందిస్తున్నారు. అది ఓకేనా ప్రీవియస్? వాళ్ళు అనేక ఉత్సవాలలో సమ్మిళితమై నృత్యం చేస్తున్నారు, గానం చేస్తున్నారు. కానీ ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరు తప్ప ఇంకెవ్వరున్నారు నా ఈ సౌందర్యాన్ని చూడడానికి. అనేక ఉత్సవాలలో సమ్మిళితమై నృత్యం చేస్తున్నారు, గానం చేస్తున్నారు. అనేక ఉత్సవాలలో సమ్మిళితమై నృత్యం చేస్తున్నారు, గానం చేస్తున్నారు. అనేక ఉత్సవాలలో సమ్మిళితమై నృత్యం చేస్తున్నారు, గానం చేస్తున్నారు. కానీ నేను ఈ గానం చేస్తున్నారు వరకు ట్రై చేస్తా. అనేక ఉత్సవాలలో సమ్మిళితమై నృత్యం చేస్తున్నారు, గానం చేస్తున్నారు. ఓకే. అనేక ఉత్సవాలలో సమ్మిళితమై నృత్యం చేస్తున్నారు, గానం చేస్తున్నారు. కానీ ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరు తప్ప ఇంకెవరున్నారు నా ఈ సౌందర్యాన్ని చూడడానికి. కానీ ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరు తప్ప ఇంకెవరున్నారు నా ఈ సౌందర్యాన్ని చూడడానికి. మీరిద్దరు తప్ప ఇంకెవరున్నారు నా ఈ సౌందర్యాన్ని చూడడానికి. ఇంకెవరున్నారు కానీ ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరు తప్ప ఇంకెవరున్నారు నా ఈ సౌందర్యాన్ని చూడడానికి. ఓకే, ట్రై చేస్తా. కానీ ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరు తప్ప ఇంకెవరున్నారు. ఓకే 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 గాట్ ఇట్. కానీ పాతాళపు అంధకారంలో మీరిద్దరు తప్ప ఇంకెవరున్నారు. ఓకే, మీరిద్దరు తప్ప ఇంకెవ్వరు. యాక్చువల్లీ మీరిద్దరు తప్ప ఇంకెవరున్నారు కదా, మీరిద్దరు తప్ప ఫస్ట్ హేహీ కాన్కి పాజ్ ఇచ్చింది హిందీలో. అది కొంచెం తెలుగు హిందీ కన్ఫ్యూషన్ వస్తుంది అది. ఓకే యా. కానీ ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరు తప్ప ఇంకెవరున్నారు నా సౌందర్యాన్ని చూడడానికి. మీరిద్దరు తప్ప ఇంకెవరు వరకు పాజ్ ఇచ్చేసేయాలా? మీ ఇద్దరు తప్ప అని పెట్టి ఇంకెవరున్నారు చెప్పాలా? లేకపోతే అంటే తనేం చెప్తుందంటే మీరిద్దరు ఫస్ట్ అయితే మీరిద్దరు అని చెప్పి ఇంకెవరున్నారు అని పాజ్ తర్వాత ఇస్తుంది. కానీ ఇక్కడ తెలుగులో వస్తుంది అలా అని. మీరిద్దరు తప్ప అని చెప్పి పాజ్ ఇచ్చి తర్వాత చెప్తుంది ఇంకెవరున్నారు అని చెప్పి హిందీలో అయితే.
ఆ, అయితే ఆ థర్డ్ డైలాగ్ ఇంకెవరున్నారో ఈ సౌందర్యం చూడడానికి కొంచెం లాగ్ చేయండి, ఓకే సాగు చేయండి. ఓకే ఓకే సరే. అది టేక్. కానీ ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరు తప్ప ఇంకెవరున్నారు నా ఈ సౌందర్యాన్ని చూడడానికి? ఓకే. భూమిలోకాన్ని తిరగడానికి అనుమతినివ్వండి. మీరిద్దరు ఇలా చెప్పి నన్ను మాయ చేయకండి. ఇక నన్ను పాతాళ లోకం నుంచి వెళ్ళి భూలోకంలో తిరగడానికి అనుమతినివ్వండి. మీరు ఇలా చెప్పి నన్ను మాయ చేయకండి. ఇక నన్ను పాతాళ లోకం నుంచి భూమిలోకంకి వెళ్ళి భూలోకం. మీరు ఇలా చెప్పి నన్ను మాయ చేయకండి. ఇక నన్ను పాతాళ లోకం నుంచి భూలోకంలో తిరగడానికి ఓకే రెడీ? యా రెడీ, టేక్. ఓకే సారీ రెడీ, టేక్. యా. మీరు ఇలా చెప్పి నన్ను మాయ చేయకండి. ఇక నన్ను పాతాళ లోకం వెళ్ళి భూలోకం తిరగడానికి అనుమతించండి. సారీ సెకండ్ డైలాగ్ ఒకసారి తీసుకున్నాం. ఓకే ఓకే ఓకే. ఇక నన్ను పాతాళ లోకం నుంచి భూలోకంలో తిరగడానికి పాతాళ లోకం నుంచి వెళ్ళి భూలోకం తిరగడానికి అనుమతివ్వండి. ఇక నన్ను పాతాళ లోకం నుంచి భూలోకం వెళ్ళి తిరగడానికి అనుమతివ్వండి. ఓకే ముందు డైలాగ్ లీడ్ ఇస్తాను. యా. రెడీ, టేక్. ఇక నన్ను పాతాళ లోకం నుంచి భూలోకంకి వెళ్ళి తిరగడానికి అనుమతివ్వండి. ఇక నన్ను పాతాళ లోకం నుంచి భూలోకంలో తిరగడానికి అనుమతివ్వండి. ఇంకోసారి చెప్పనా? ఓకే. అంటే కొంచెం ఫాస్ట్ అయిపోయింది కదా, కాదు ఇక్కడ డౌట్గా ఉందా? అంటే దాంతోపాటు ఇక్కడ ఎక్స్ప్రెషన్ కూడా కొంచెం రిక్వెస్టింగ్ అడుగుతుంది కదా, ఓకే. ఆ సింగర్ కూడా యాక్ట్ చేయండి. ఇక నన్ను పాతాళ లోకం నుంచి వెళ్ళి భూలోకంలో తిరగడానికి అనుమతివ్వండి. ఓకే. రెడీ, టేక్. ఇక నన్ను పాతాళ లోకం నుంచి వెళ్ళి భూలోకంలో తిరగడానికి అనుమతివ్వండి. నేను ఇక్కడ ఉండి పూర్తిగా విసిగిపోయాను. ఓకే. నేను ఇక్కడ ఉండి పూర్తిగా విసిగిపోయా. రెడీ, టేక్. లీడ్ ఇస్తారా? చాలా గ్యాప్ ఉంది. ఓకే ఓకే సరే ఓకే యా గాట్ ఇట్ యా. రెడీ, టేక్. నేను ఇక్కడ ఉండి పూర్తిగా విసిగిపోయా. నేను నీ మనసులో వ్యథాన్ని అర్థం చేసుకోగలను తల్లి, కానీ మేము నీకు పాతాళం నుంచి బయటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేము. నేను నీ మనసులో వ్యథాన్ని అర్థం చేసుకోగలను తల్లి, కానీ మేము నీకు పాతాళం నుంచి బయటకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేము. ఓకే. నేను నీ మనసులో వ్యథని అర్థం చేసుకోగలను తల్లి, నేను నీ మనసులో వ్యథని అర్థం చేసుకోగలను తల్లి, కానీ మనం
బయటికి వెళ్ళేదానికి అనుమతి ఇవ్వలేము. ఓకే, ఒకసారి చెప్తాను. నేను నీ మనసులో వ్యథని అర్థం చేసుకోగలను తల్లి, కానీ మేము పాతాళం నుంచి. ఓకే, రిపీట్. సెకండ్ డైలాగా లేకపోతే మొత్తం చెప్పేనా? జస్ట్ ఒకసారి చూస్తా అన్నారు కదా అందుకనే. ఓకే 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 యా. ఒకసారి సెకండ్ డైలాగ్ చూడండి. కానీ మేము నీకు పాతాళం నుంచి బయటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేము. ఓకే. నేను నీ మనసులో వ్యథని అర్థం చేసుకోగలను తల్లి. రెడీయా? రెడీ. ఫంక్షన్ చేసేస్తారా? రెడీ? నేను నీ మనసులో వ్యథని అర్థం చేసుకోగలను తల్లి, కానీ మేము నీకు పాతాళం నుంచి వెళ్ళే రిపీట్. నేను మీ మనసులో ఆ వ్యక్తం కానీ చేసుకోగలను తల్లి. కానీ మేము నీకు పాతాళం నుంచి బయటికి వెళ్ళే దానికి అనుమతి ఇవ్వలేము. ఓకే, దాని ముందుగానే ఉంది కదా. నేను మీ మనసులో వ్యథని అర్థం చేసుకోగలను తల్లి. ఓకే, లాస్ట్ లో తల్లి క్లారిటీ లేదు, కొంచెం డౌన్ అయిపోతుంది. ఓకే ఓకే ఒకసారి అదే మెయింటైన్ చేసుకో. ఓకే. రెడీ? టేక్. నేను నీ మనసులో వ్యథని అర్థం చేసుకోగలను తల్లి, కానీ మేము నీకు పాతాళం నుంచి బయటికి వెళ్ళేదానికి అనుమతి ఇవ్వలేము. అంటే నిజంగా విష్ణువు అంత కఠినాత్ముడా? అయితే నిజంగానే విష్ణువు అంత కఠినాత్ముడా? అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలు? అయితే నిజంగానే విష్ణువు అంత కఠినాత్ముడా? అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటప్పుడు భూలోకవాసులు ఆయనకి పూజ అర్చనలు ఎలా చేస్తున్నారు అసలు? ఒకసారి ట్రై చేస్తా దాని ట్రాక్తో. ఓకే ఓకే, రెడీ? అయితే విష్ణువు నిజంగా అంత కఠినాత్ముడా? అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటప్పుడు భూలోకవాసులు ఆయనకు పూజలు అర్చనలు ఎలా చేస్తున్నారు? ఓకే, ఇంకొకసారి ట్రై. ఒకసారి. రెడీ? టేక్. అయితే నిజంగానే విష్ణువు అంత కఠినాత్ముడా? అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. అయితే నిజంగానే విష్ణువు అంత కఠినాత్ముడా? అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటప్పుడు భూలోకవాసులు ఆయనకు పూజలు అర్చనలు ఎలా చేస్తున్నారు అసలు? ఓకే. రెడీ? యా. రెడీ? టేక్. అయితే విష్ణువు నిజంగా అంత కఠినాత్ముడా? అంత క్రూరుడా? ఓకే. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, అది కన్ఫ్యూజ్ అవుతున్నా. అయితే నిజంగా విష్ణువు అంత కఠినాత్ముడా? అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. అంత క్రూరుడా? ఓకే. అయితే నిజంగా విష్ణువు అంత కఠినాత్ముడా? అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటప్పుడు భూలోకవాసులు ఆయనకి పూజలు అర్చనలు ఎలా చేస్తున్నారు అసలు? ఓకే, ఇప్పుడు చెప్పాలా? రెడీయా? చెప్తారా? రెడీ? టేక్.
అయితే నిజంగానే విష్ణు అంత కఠినాత్ముడా, అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా భూలోకవాసులు ఎలా ఆయనకి ఇన్ని సంవత్సరాలు మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. ఓకే. అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలు. ఓకే. అయితే నిజంగానే విష్ణు అంత కఠినాత్ముడా, అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటప్పుడు భూలోకవాసులు ఆయనని పూజలు అర్చనలు ఎలా చేస్తున్నారు అసలు? ఇంకోసారి చెప్పచ్చా? ఓకే. యా. అయితే నిజంగానే విష్ణు అంత కఠినాత్ముడా, అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటప్పుడు భూలోకవాసులు ఆయనకి పూజలు అర్చనలు ఎలా చేస్తున్నారు అసలు? ఓకేనా? ఓకే. మా పెదనాన్న అన్నీ మర్చిపోవచ్చేమో, కానీ నేను ఆ విష్ణువుని ఎప్పటికీ మర్చిపోను. ఎవరైతే మా చిన్నాన్నని మా నాన్నని వధించాడు. మా పెదనాన్న అన్నీ మర్చిపోవచ్చు. మా పెదనాన్న అన్నీ మర్చిపోవచ్చేమో, కానీ నేను ఆ విష్ణువుని ఎప్పటికీ మర్చిపోను. ఎవరైతే మా చిన్నాన్నని నాన్నని వధించాడు. మా పెదనాన్న అన్నీ మర్చిపోవచ్చేమో, కానీ నేను మాత్రం ఆ విష్ణువుని ఎప్పటికీ మర్చిపోను. ఎవరైతే మా చిన్నాన్నని మా నాన్నని వధించాడు. ఓకే, ఒకసారి ట్రై చేస్తా. మా పెదనాన్న అన్నీ మర్చిపోవచ్చేమో, కానీ నేను మాత్రం ఆ విష్ణువుని ఎప్పటికీ మర్చిపోను. ఎవరైతే మా నాన్నని ఇంకా చిన్నాన్నని వధించాడేమో. స్లోగా చెప్పాలి లాస్ట్లో. ఓకే. మా పెదనాన్న అన్నీ మర్చిపోవచ్చేమో, కానీ నేను మాత్రం ఆ విష్ణువుని ఎప్పటికీ మర్చిపోను. ఎవరైతే మా చిన్నాన్నని మా నాన్నని వధించాడు. ఓకేనా? ఓకే. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా? లేదు, వచ్చింది. ఓకే. फोर्टीन टाइम कोड చెప్తారా?
నేను చూస్తున్నాను కానీ లంకేష, మీరు నన్ను లంకకి ఎప్పుడు తీసుకెళ్తారు? వివాహం తర్వాత కన్యకి అత్తారిల్లే సర్వం కదా. మీరు ఎప్పటి వరకు నన్ను నీటిలో ఉన్న తాబేలులాగా, ఉన్న తాబేలు మాదిరిగా ఇలా ఇక్కడ వరకు ఎప్పుడు తీసుకెళ్తారు వరకేనా? అంతే. ఓకే. అది నేను చూస్తున్నాను కానీ లంకేష, ఒకసారి పైలట్ పెడతారా? లంకేష, అది నేను చూస్తున్నాను కానీ లంకేష, మీరు నన్ను లంకకి ఎప్పుడు తీసుకెళ్తారు? ఓకే. అది నేను చూస్తున్నాను కానీ లంకేష, మీరు నన్ను లంకకి ఎప్పుడు తీసుకెళ్తారు? ఓకే. ఒకసారి పైలట్ ప్లే చేస్తారా? కానీ వాయిస్ రావట్లేదు ఇయర్ ఫోన్స్లో, హెడ్ ఫోన్స్లో. హెడ్ ఫోన్స్లో వాయిస్ రావట్లేదు. అస్సలు రావట్లేదు. చూడండి పెట్టాం. అది నేను చూస్తున్నాను కానీ లంకేష, మీరు నన్ను లంకకి ఎప్పుడు తీసుకెళ్తారు? ఓకే, రెడీ. అది నేను చూస్తున్నాను కానీ లంకేష, మీరు నన్ను లంకకి ఎప్పుడు తీసుకెళ్తారు? వివాహం తర్వాత కన్యకి అత్తారిల్లే సర్వం కదా. వివాహం తర్వాత కన్యకి అత్తారిల్లే సర్వం కదా. అత్తారిల్లే వరకా? ఇక్కడ వరకా? ఓకే. వివాహం తర్వాత కన్యకి అత్తారిల్లే సర్వం కదా. ఓకే. వివాహం తర్వాత కన్యకి అత్తారిల్లే సర్వం కదా. మీరు ఎప్పటి వరకు మీరు నన్ను నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా గిరగిరా తిప్పి ఇలా వాటికలోనే తిప్పుతూ ఉంటారు? ఎప్పటి వరకు నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా గిరగిరా తిప్పి ఇలానే వాటికలో తిప్పుతూ ఉంటారు? ఒకసారి మరి ఎప్పటి వరకు
మరి ఎప్పటి వరకు మీరు నన్ను నీటితో ఫస్ట్ ముక్క ఉంది కదా తీసుకోండి. ఆ? ఫస్ట్ ముక్క ఉంది కదా తీసుకోండి. మీరు ఎప్పటి వరకు మరి ఎప్పటి వరకు నన్ను నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా గిరగిరా తిప్పి ఇలానే ఇలా వాటికలోనే తిప్పుతూ ఉంటారు. ఓకే. మరి ఎప్పటి వరకు మీరు నన్ను నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా గిరగిరా తిప్పి ఇలా వాటికలోనే తిప్పుతూ ఉంటారు. ఓకే. అమ్మాయిని డోర్ ఓపెన్ చేస్తూ ఒక తీసుకొని లోపలికి వెళ్ళండి. ఆ మూలకి నిలబడండి. వెళ్ళండి. లోపల నుంచి సైడ్ సైడ్ కొండి చూడండి. అటువైపు ఉండండి, అమ్మాయికి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. మరి ఎప్పటి వరకు నన్ను మీరు ఇలా నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా గిరగిరా తిప్పి వాటికలోనే తిప్పుతూ ఉంటారు. ఓకే. ఒకసారి లీడ్ ఇస్తారా? రెడీయా? రెడీ. రెడీ టేక్. మరి ఎప్పటి వరకు మీరు నన్ను నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా గిరగిరా తిప్పి ఇలా వాటికలోనే తిప్పుతూ ఉంటారు. ఓకే. రెడీ? రెడీ. రెడీ టేక్. మరి ఎప్పటి వరకు మీరు నన్ను ఇలా నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా గిరగిరా తిప్పి ఇలా వాటికలోనే తిప్పుతూ ఉంటారు. ఇంకోసారి. మరి ఒక్క నిమిషం. ఓకే. మరి ఎప్పటి వరకు మీరు నన్ను ఇలా నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా గిరగిరా తిప్పి ఇలా వాటికలోనే తిప్పుతూ ఉంటారు. పాజిటివ్ స్క్రిప్ట్లో ఉన్నట్టు కాకుండా విజువల్గా ఎలా ఉందో అలా కంటిన్యూ అవ్వాలి. ఓకే. అలా ఫాలో అవుతారు. ఒకసారి పైలట్ ప్లే చేయరా అయితే. మరి ఎప్పటి వరకు గిరగిరా తిప్పి ఇలా నన్ను వాటికలోనే తిప్పుతూ ఉంటారు. ఓకే. రెడీ? మ్మ్. రెడీ టేక్. మరి ఎప్పటి వరకు నన్ను మీరు ఇలా నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా తిప్పి రిపీట్. మరి ఎప్పటి వరకు మీరు నన్ను నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా గిరగిరా తిప్పి ఇలా వాటికలోనే తిప్పుతూ ఉంటారు. ఓకే. రెడీ? రెడీ. రెడీ టేక్. మరి ఎప్పటి వరకు నన్ను మీరు ఈ నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా గిరగిరా తిప్పి ఇలా వాటికలోనే తిప్పుతూ ఉంటారు. మరి ఎప్పటి వరకు నన్ను మీరు ఇంకోసారా లేకపోతే ఓకేనా? ఇంకొకసారి తీసుకుందాం, కొంచెం డౌట్ వచ్చింది. ఓకే. 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 రెడీ టేక్. మరి ఎప్పటి వరకు నన్ను మీరు ఇలా నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా గిరగిరా తిప్పి ఇలా వాటికలోనే తిప్పుతూ ఉంటారు. ఓకే. ఆలోచించడానికి ఇంత సమయం ఒక గొప్ప యుద్ధనీతి రచించడానికి కూడా పట్టదేమో. యుద్ధనీతి రచించడానికి కూడా పట్టదేమో. ఓకే. ఆలోచించడానికి ఇంత సమయం ఒక గొప్ప యుద్ధనీతి రచించడానికి కూడా పట్టదేమో. ఆలోచించడానికి ఇంత సమయం ఒక గొప్ప యుద్ధనీతి రచించడానికి కూడా పట్టదేమో. కొంచెం పైలట్ వాయిస్ తగ్గిస్తారా? ఎక్కువ ఉందా? కొంచెం.
ఆలోచించడానికి ఇంత సమయం ఒక గొప్ప యుద్ధ నీతి రచించడానికి కూడా పట్టదేమో. ఆలోచించడానికి ఇంత సమయం ఒక గొప్ప యుద్ధ నీతి రచించడానికి కూడా పట్టదేమో. ఓకే ఓకే రెడీ రెడీ. ఆలోచించడానికి ఇంత సమయం ఒక గొప్ప యుద్ధ నీతి కూడా రిపీట్. ఆలోచించడానికి ఇంత సమయం ఒక గొప్ప యుద్ధ నీతి రచించడానికి కూడా పట్టదేమో. ఓకే రెడీ రెడీ. ఆలోచించడానికి ఇంత సమయం ఒక గొప్ప యుద్ధ నీతి రచించడానికి కూడా పట్టదేమో. ఎందుకు మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? క్యూ మీ అమ్మ ఎందుకు మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? ఓకే రెడీ. ఎందుకు మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? ఏం రాసింది పత్రంలో? ఏం రాసింది స్వామి? ఓకే ఓకే రెడీ రెడీ. పత్రం ఓకే రిపీట్. పత్రములో ఏం రాసింది స్వామి? పత్రములో ఏం రాసింది స్వామి? ఓకే పత్రములో ఏం రాసింది స్వామి? స్లో అయిపోయిందా? పాజ్ లేనట్టుంది. ఓకే పత్రములో ఏం రాసింది స్వామి? సూర్యగ్రహణ హోమంతో ఓకే ఐ థింక్ 17 ఒకటి ఉంది. 17 ఒక డైలాగ్ ఉంది. ఓకే సూర్యగ్రహణ హోమంలో ఏమవుతుంది స్వామి? ఓకే రెడీ. సూర్యగ్రహణ హోమంలో ఏమవుతుంది స్వామి? రిపీట్. పాజ్ లేదు అక్కడ. ఓకే ఓకే అదే. సూర్యగ్రహణ హోమంలో ఏమవుతుంది స్వామి? ఈ పనిని మీరు నాకు వదిలిపెట్టండి. ఇక నిశ్చితంగా ఉండండి. హోమం ఏర్పాట్లు నేను చేస్తాను. ఈ పనిని మీరు నాకు వదిలిపెట్టండి. ఇక నిశ్చింతంగా ఉండండి. హోమం ఏర్పాట్లు నేను చేస్తాను. ఈ పనిని మీరు నాకు వదిలిపెట్టండి. ఇక నిశ్చింతంగా ఉండండి.
హోమం ఏర్పాట్లు నేను చేస్తాను. ఒకసారి పైలట్ ప్లే చేస్తారా? నేను చేసేస్తాను. ఓకే. ఈ- మ్. ఈ పని మీరు నాకు వదిలిపెట్టండి. ఇక ఒకసారి దాంతో పాటు చెప్తా. ఓకే. ఈ పని మీరు నాకు వదిలిపెట్టండి. ఇక నిశ్చితంగా ఉండండి. హోమం ఏర్పాట్లు నేను చూస్తాను. ఓకే, నేను చేస్తాను. ఓకే. రెడీ టేక్. ఈ పనిని మీరు నాకు వదిలిపెట్టండి. ఇక నిశ్చితంగా ఉండండి. హోమం ఏర్పాట్లు నేను చేస్తాను. అంతే అనుకుంటా. ఇది సీరియల్ కా సినిమా సీరియల్ ఏం సీరియల్ అది? పరశురామ. ఓకే, వచ్చే. ఉండు వదిన అక్కడే రండి. డైలాగ్స్ కావాలి. అవి జస్ట్ ఫోటో దిద్దాం అంతే. రా ఇక్కడ నిలబడి మైక్ ముందు నిలబడు. ప్యాకేజ్తో పోలిస్తే తక్కువ ఉంటుంది. దగ్గరికి రా. డైలాగ్స్ ఫోటో తీస్తా. పద్మని కూడా రమ్మా. ఇటు చూడు పద్మ. ఇటు చూడు. దగ్గరికి రా. ఇట్లా మాట్లాడుతున్నట్టు ఏం మాట్లాడాలి? దాన్ని చూడు. ఏం మాట్లాడాలి? ఏం లేదు ఓం ఊరికే. నమ శివాయ నువ్వు చూస్తావు అదేనంట డబ్బింగ్. ఇది నువ్వు పెట్టుకో. నీకు ఫోటో తీస్తా. కోరికలన్నీ తీరిపోతుంది. ఇట్లా ముందుకి ఇటు చూడు. దాని సైడ్ చూడు. కొంచెం వెనక్కి రా. ఇటు. వివాహం తర్వాత కన్యకి అత్తారిల్లే సర్వం కదా. ఎప్పటి వరకు నన్ను మీరు ఇలా నీటిలో ఉన్న తాబేలు మాదిరిగా బుజ్జిగా. ఇలా బాబుజీలోనే పట్టుకుంటారు. ఇది చూడు. ఇప్పుడు ఇక్కడ చెప్తుంటే ఆడపల్లి చూడు. చూడు. యుద్ధానికి రచించడానికి కూడా పట్టలేదు. నవ్వు. నువ్వు చూస్తావుగా ఓం నమ మీ శివాయ. అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? తలకాయ కొంచెం పైకి ఎత్తు. అది కాదు ఇది చూడు. ఇది చూడు. అదిగా పరశురామ అంట ఇది. నువ్వు చేయి. సూర్యగ్రహణ హోమంలో ఏమవుతుంది? స్మైల్. చూద్దాంలే ఇది కూడా. ఈ పనిని మీరు నాకు వదిలిపెట్టండి. ఇక నిశ్చితంగా ఉండండి. వదినా హోమం ఏర్పాట్లు నేను చేస్తాను. వదినా నువ్వేంటి తీసేది? మేము ఇట్లా చూస్తాం. చెప్తుంటారు. నేనేంటి సార్ చెప్తున్నాయి. అవులే ఉడికిపోతుంది ఈడ. ఇప్పుడు పద. ఆ అమ్మాయి చెప్పింది కదా అట్లా నువ్వు కూడా చెబుతావు. అదే మరి అదే డబ్బింగ్. సార్ ఏం చెప్పమంటే చెప్పాలి. ఎంత రూపవతి కదా మన పుత్రిక కైకసి, అవునా? కానీ ఈ సౌందర్యం దేనికి? కనీసం ఎవరు చూసేవారే లేనప్పుడు. నేను నిన్ను చూస్తున్నాను కదా తల్లి. మీరిద్దరూ కేవలం ఈ లోకంలో మునిగిపోయి ఉన్నారు. కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరం మారుతున్న ఋతువులను చూసి ఆనందిస్తున్నారు. అనేక ఉత్సవాలలో సమ్మిళితమై నృత్యం చేస్తున్నారు, గానం చేస్తున్నారు. కానీ ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరు తప్ప ఇంకెవరున్నారు నా ఈ సౌందర్యాన్ని చూడడానికి? మీరు ఇలా చెప్పి నన్ను మాయ చేయకండి. ఇక నన్ను పాతాళ లోకం నుంచి వెళ్ళి భూలోకంలో తిరగడానికి అనుమతి ఇవ్వండి. నేను ఇక్కడ ఉండి ఉండి పూర్తిగా విసిగిపోయా. నేను నీ మనసులో వ్యధని అర్థం చేసుకోగలను తల్లి. కానీ మేము నీకు పాతాళం నుంచి బయటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేము. అయితే నిజంగానే విష్ణువు అంత కఠినాత్ముడా?
అంత క్రూరుగా ఇన్ని సంవత్సరాలుగా మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నారు. అలాంటప్పుడు భూలోకవాసుడానికి పూజలు అర్చనలు ఎలా చేస్తున్నారు అసలు? మా పెదనాన్న అన్నీ మర్చిపోవచ్చేమో కానీ నేను మాత్రం ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఎవరైతే మా చిన్నాన్నని మా నాన్నని వధించారు. ఎంత రూపవతి కదా మన పుత్రిక కైకసి, అవునా? కానీ ఈ సౌందర్యం దేనికి? ఎంత రూపవతి కదా మన పుత్రిక కైకసి, అవునా? కానీ ఈ సౌందర్యం దేనికి? కనీసం ఎవరు చూసేవాళ్ళు లేనప్పుడు నేను నిన్ను చూస్తున్నాను కదా తల్లి. మీరిద్దరూ కేవలం ఈ లోకంలోనే మునిగిపోయి ఉన్నారు. కానీ నేను మాత్రం భూమిపై నివసిస్తున్న ఆ ప్రాణుల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరం మారుతున్న ఋతువులను చూసి ఆనందిస్తున్నారు. అనేక ఉత్సవాల్లో సమృద్ధమైన నృత్యం చేస్తారు, గానం చేస్తారు. ఈ పాతాళపు అంధకారంలో మీరిద్దరూ తప్ప ఇంకెవరున్నారు నా ఈ సౌందర్యాన్ని చూడడానికి? మీరు ఇలా చెప్పి నన్ను మాయ చేయకండి. ఇక నన్ను పాతాళ లోకం నుంచి వెళ్ళి భూలోకంలో తిరగడానికి అనుమతి ఇవ్వండి. నేను ఇక్కడ ఉండి ఉండి పూర్తిగా విసిగిపోయాను. నేను నీ మనసులో వ్యథని అర్థం చేసుకోగలుగుతున్నాను తల్లి, కానీ నేను నీకు పాతాళం నుంచి బయటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేను. అయితే నిజంగానే విష్ణువు అంత కఠినాత్ముడా, అంత క్రూరుడా? ఇన్ని సంవత్సరాలు మనందరిపై అత్యాచారాలు చేస్తూ వస్తున్నాడా? అలాంటప్పుడు భూలోకవాసులు ఆయనకి పూజలు అర్చనలు ఎలా చేస్తున్నారు అసలు? మా పెద్దనాన్న అన్నీ మర్చిపోవచ్చేమో కానీ నేను ఆ విష్ణువుని ఎప్పటికీ మర్చిపోను. ఎవరైతే మా చిన్నాన్న నాన్నని వధించాడో. స్టార్టింగ్ కైకసి చెప్పారు కదా, ఈ మేరకు నేనే చెప్పాను నేను ఆల్రెడీ చెప్తాను వెడ్డింగ్ సీరియల్స్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఈ మెయిల్ క్యారెక్టర్కి నేనే చెప్పాను, మెయిల్ క్యారెక్టర్కి నేనే చెప్పాను. ఇక్కడ చిన్న చిన్న సైనికుడికి వీళ్ళిద్దరిలో ఒకటి చెప్పాను, ఇద్దరిలో ఒకటి చెప్పాను వీళ్ళు అనుకుంటాను. అంటే లేదా సడన్గా స్క్రిప్ట్ ఇచ్చాం కాబట్టి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి కదా, ఇక్కడ ప్రాక్టీస్ ఉండాలి. చెప్పగా చెప్తూ ఉంటుంది అదే ఎపిసోడ్, అంతే ఎపిసోడ్ నెంబర్ 6 తీసుకోమా తీసుకో పలానా టైం కూడా చెప్తారు, ఈ క్యారెక్టర్ చెప్పమంటారు అంతే అయిపోయింది. ఆ పర్సన్ స్టార్టింగ్ చెప్పిన ఈ పెద్దనాన్నది 3 ఎపిసోడ్స్లో ఉంటాడు ఆయన, కంటిన్యూస్ ఉన్న 3 ఎపిసోడ్స్ దీని వరకు. దీనికన్నా ముందు ఈ అమ్మాయిని చిన్నపిల్ల ఏజ్లో ఉన్నప్పటి నుంచి తీసుకొచ్చేస్తారు. విష్ణు వీళ్ళు చంపేస్తారని తెలిసి వీళ్ళ అన్నదమ్ములందరినీ చంపేస్తాడు, ఈయన ఒక్కడే బతుకుతాడు. వీళ్ళ పాపను తీసుకొచ్చి వచ్చేస్తాడు. ఈ అమ్మాయి చిన్న పిల్లప్పటి నుంచి ఈ లోపలే ఉంటుందన్నమాట. సో అందుకనే నేను బయటికి వెళ్తానని ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా అందుకే అంటాను. సో సో ఈ దీంట్లో ఉన్నప్పుడు ఇతనికి 3 ఎపిసోడ్లో ఉన్నాడు, 3 ఎపిసోడ్లు చెప్పాడు. సో అప్పటికప్పుడు స్క్రిప్ట్ ఇస్తాడు, చూసి చెప్పాడు. జస్ట్ ఏంటంటే ఈ హిందీ టు తెలుగుది విజువల్గా ఫస్ట్ ఒకసారి టైం చూసి డైలాగ్ చూసుకుంటాం. విజువల్గా పాజిటివ్ స్క్రిప్ట్కి విజువల్కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. చూసుకొని బాగానే ఉంది అనుకున్నప్పుడు చెక్ చేసుకుంటాం, రెండు విజువల్ చూస్తాం, డైలాగ్ చూసుకుంటాం. బాగానే ఉంది అనుకున్నప్పుడు మనం చూసుకోవచ్చు. పాజిటివ్ చూసుకోవడానికి మాత్రం మనం చూస్తాం విజువల్. అంటే కొంచెం చెప్పగా ప్రాక్టీస్ అవుతుంది పర్లేదు.
బర్త్డే రోజు కేక్ కటింగ్ చేద్దామని అందరం ఉందామని సెకండ్ ఇది అర్జెంట్ పడుతుంది ఇష్టం పని ఉంటే వెళ్ళిపోయింది లేదు ఉంటామంటే ఉంటాము అందరం కలిసి చేద్దాం వేరే ఇంకో వస్తున్నారు వాళ్ళు వస్తే అందరం కేక్ తీసుకురావాలి వీకెండ్స్ పెట్టుకుంటే ఆ పాటలు ఎవరైనా వీళ్ళు హీరోయిన్లకు చేస్తారు హీరోయిన్లకు చిన్న చిన్న వయసు హీరోయిన్స్ నా లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి మళ్ళీ చెప్పాలా క్లాస్ ఉంటుంది క్లాస్ చెప్పేటప్పుడు చాలా బాగా చెప్తాను సార్ ఇంటనే ఉండాలనిపిస్తుంది అందరూ వెళ్తాను మధ్య మధ్య ప్రాక్టీస్ చేస్తుంది అందరూ వెళ్ళిపోతాం అర్థం పెట్టకుండా క్లాస్ వాళ్ళు వస్తే ఈరోజుగా రాలేదు అందరం వెళ్ళిపోతాం చూడు ఈయనను ఏమన్నా కృష్ణుడు బర్త్డే రోజు హాయ్ చెప్పు హ్యాపీ బర్త్డే అని చెప్పు బాగా కృష్ణాష్టమి కదా ఏంటది నమ్ముతున్నావు కుక్కలాగా
జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు చెప్తాడు. తిన్నావు కదా, ఎన్నిసార్లు తింటావు? పర్వాలేదు, వారి ఇంటికి అడగొద్దు, అడగొద్దు, కొడతాను. పర్మిషన్ లేకుండా చేసినప్పుడు మంచిగా కాదు. ఇప్పుడు వస్తుంది వదినా, పాపం ప్రయాణం చేసి వచ్చింటారు. మా అమ్మాయి చెప్తుంటే వాడు చెప్తుంది. నేను కూడా అట్లనే చెప్తాను. అదే అందరూ అంటున్నాను అడిగిందా పాటలు ఏం పాడను, పాటలు ఓన్లీ డైలాగ్స్. తిన్నావు కదా, తిననట్టే చేస్తాను. తినేసేది అది ఉంటే గుల్ల అనుకుంటాను. అయిపోయిందా? ఓయ్, ఏం లేదు, ఏం ఒప్పుకోతుంది. ఏమొద్దు, గాయలు కూడా కొనియదు. డ్రెస్సు ఏం కాదు, డ్రెస్సు కొనుక్కో. బొమ్మలు వచ్చాడు ఊసి హైదరాబాద్లో ఊసి ఎన్ని తెచ్చిపెట్టింది. పవన్ నంబర్ ఉందా నా దగ్గర? పవన్ నంబర్ ఉందా? లేదనుకుంటా. పవన్ ఈసారి ఫోన్ చేస్తే నాకు నంబర్ చెప్పమని ఫోటోలు పెడతా.
వండుతారు ఒక్కోసారి చేసుకొని కుక్కర్ దగ్గర తెచ్చుకొని ఆయన చెప్పేది మీరు తెలుసు వర్క్ మీరు చెప్పినది కరెక్ట్ అని అన్నా ఇంకా సెట్ వాళ్ళు వేరే భాష హిందీలో మాట్లాడుతున్నారు అందులో తెలుగులో మాట్లాడుతున్నారు అది చెప్పేదాన్ని కరెక్ట్ వాళ్ళు మాట్లాడినట్టు సెట్ చేయాలి చెక్ చేయాలి ఏమో కొంతమంది కొంచెం మాట్లాడుతూ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి పట్టుడు అసలు కాదు పల్లె పల్లె మళ్ళీ పూజ చేసుకున్నాక పెట్టింది ఇది బాగా అమ్మాయిని యూజ్ చేయలేదు పంజాబ్ ఇది కూడా నేను పెట్టాను పెట్టింది ఇటు సైడ్ ఉంది ప్రసాదాలు అమ్మవారు కనపడాలి ఎవరు తీసుకున్నాం ఒక ఆ పిల్ల పోయి పండుతుంది ఈయనేమో తిడుతున్నాడు ఆకలి అయితే ఆ పిల్ల కొంచెం ఊరి కొంచెం సార్